హాయ్ గైస్, ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచంలో ఉండే మనుషులందరూ ఒక్కసారిగా మాయమైతే ఏం జరుగుతుందో అని. అలాగే భూమి ఎలా మారుతుంది, ఇంకా జంతువులకు చెట్లకు ఏమవుతుందో చూద్దాం రండి. ముందుగా మనుషులందరూ మాయమైతే ఏం జరుగుతుంది? మొదటి కొన్ని గంటల్లోనే ప్రపంచం మొత్తం నిశ్శబ్దమైపోతుంది. ఆకాశంలో ఉన్న విమానాలు కూలిపోతాయి, కార్లు ఆగిపోతాయి, నగరాల్లో లైట్లు కొన్ని గంటల వెలికి ఆగిపోతాయి, న్యూక్లియర్ ప్లాంట్లో ఆటోమేటిక్గా ఆగిపోతాయి. కానీ కొన్నిటి వల్ల రేడియేషన్ ప్రమాదాలు రావచ్చు. ఇప్పుడు మనిషి మాయమైపోయిన కొన్ని రోజుల నుండి నెలల్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దాం. కొన్ని వారాల్లోనే ఇళ్లల్లో ఉన్న పెంపుడు జంతువులు ఆకలితో అలమటిస్తాయి లేదా బయటకు తప్పించుకుంటాయి. కుక్కలు గ్రూపులుగా తిరుగుతూ వన్యజీవుల్లా మారిపోతాయి. పశువులు, పందులు, కోళ్ళు లాంటివి ఎక్కువ కాలం బతకలేవు, ఎందుకంటే అవి మనిషిపై ఆధారపడతాయి కాబట్టి. ఇక మొక్కలు, పుట్టగొడుగులు, పచ్చ ప్రకృతి వేగంగా పెరుగుతాయి. పక్షులు స్వేచ్ఛగా ఉన్న చెట్లలో గూడు కడతాయి. ఇప్పుడు మనిషి మాయమైన 1 నుండి 5 సంవత్సరాల తరువాత ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దాం. 1 సంవత్సరం తరువాత ప్రపంచం బాగా మారిపోతుంది. న్యూయార్క్, టోక్యో, లండన్ లాంటి నగరాలు కొద్దిగా కూలిపోతూ ఉంటాయి. భవనాల్లో చెదలు, తుప్పు వల్ల బలహీనమవుతాయి. ఇతర జీవులు, పాములు, చీమలు, దోమలు భారీగా పెరిగిపోతాయి, ఎందుకంటే పెస్టిసైడ్స్ ఇక లేవు కాబట్టి. ప్రకృతి పూర్తిగా తన కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పుడు 50 నుంచి 100 సంవత్సరాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దాం. ఒకప్పుడు వెలుగులతో నిండిన నగరాలు ఇప్పుడు అడవుల మధ్యలో ఉంటాయి. ఐఫిల్ టవర్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ లాంటివి కూలిపోతాయి. వాతావరణం చాలా స్వచ్ఛంగా మారుతుంది. నదులు శుభ్రంగా ఉంటాయి. గాలి పరిశుభ్రంగా మారుతుంది. ఓజోన్ పొర మళ్ళీ నిర్మలమవుతుంది. ఇదంతా విన్నారు కదా. కాబట్టి ప్రకృతితో ఆడుకోవాలి అని చూస్తే అది మనతో ఆడుకుంటుంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.